2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. కానీ ఈ సినిమా ద్వారా ఏంటంటే ప్రభాస్ అన్న సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టనరనే చెప్పొచ్చు అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టచ్చు బ్రో. సినిమా అయితే మామూలు లేదన్నా, అరాచకమో అణిచివేతనే చెప్పొచ్చు. ప్రభాస్ అనే ఎలివేషన్స్ ఉన్నాయి. KGF RRR కానీ సరిపోలేదన్నమాట. ఆ విధంగా తీసుకెళ్ళాడు బ్రో. మెయిన్ ఏంటంటే ఈ సినిమా మదర్ సెంటిమెంట్ బ్రో. మదర్ సెంటిమెంట్ అయితే హైలైట్గా ఉంటుంది. దానికి తోడుగా ఫ్రెండ్షిప్ని కానీ రెండు చూపించాడు. సినిమా అయితే నాకైతే ఓవరాల్గా నచ్చింది బ్రో. ప్రతి సినిమాకి ఏంటంటే గూస్ బంప్స్ స్కిన్కి వస్తాయి, కానీ ఈ సినిమాకి ఏంటంటే గుండెకి గూస్ బంప్స్ వచ్చాయి. ఆ విధంగా తీసుకెళ్ళిపోయాడు అనమాట. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక రెడ్ బుల్ తాగిచ్చాడనే చెప్పొచ్చు బ్రో. బాసులకే బాసు మన ప్రభాస్ అనే చెప్పొచ్చు. అసలుకి ఏం ధైర్యం అన్న ప్రభాస్ది, ఏం గుండెరా అంటారు కదా, ఏం గుండె నాది. అసలుకి ఆడియో ఫంక్షన్ లేదు, ఆడియో ఈవెంట్ లేదు, ప్రెస్ మీట్ లేదు, డైరెక్ట్గా థియేటర్లో వదిలితేనే ఇలా ఉంది. ఇంకొకవేళ ఆడియో ఫంక్షన్, ప్రెస్ మీట్, ప్రమోషన్స్ కానీ చేస్తుంటే సినిమా ఏ రేంజ్లో వెలుగుండేదన్న. అందుకే అన్నారన్న డైనోజర్ అని. ప్రతి వాళ్ళు సింహాలు పులిలో కంపారిజన్ పెట్టుకుంటారు, కానీ ప్రభాస్ అన్నకు మాత్రం డైనోజర్ అని పెట్టింది ఇదే ఎగ్జాంపుల్. డైనోజర్ మీద పడితే ఎలా ఉంటుందో, దండయాత్ర ఎలా చేస్తుందో అలా చేస్తుంది అన్నమాట. కలెక్షన్స్ అయితే మామూలుగా ఉండవు బ్రో. బాహుబలి 2 రికార్డ్స్ ఎవరో బీట్ చేయలేదు, దాని దగ్గర కూడా వెళ్ళకపోయినారు. ఫస్ట్ టైం బాహుబలి 2 రికార్డ్స్ ఆయన బద్దలు కొట్టుకుంటాడు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్న. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళకి కానీ ఏంటంటే టంగు కోసిపారు ప్రభాస్ అన్న. ఏంటంటే మాట్లాడకుండా చేసి పారేశాడు. సినిమా అయితే చాలా బాగుంది, మీరు చూడండి. బీజిఎంకి అయితే బుర్ర పాడన బిత్తరపోతామన్న. బీజిఎంకి దన్ సౌండ్ వస్తూ ఉంటే కాటేరమ్మ ఫైట్ ఉంటుంది 15 నిమిషాలు. అదైతే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. ఒక్క ముక్కలా చెప్పాలంటే ప్రభాస్ అన్న ప్యాక్ ఆట ఆడే ర్యాంప్ ఆడిచ్చాడనే చెప్పొచ్చు బ్రో. జై ప్రభాస్ అన్న.